వెల్కమ్ టు ప్యాకెట్ ఫిలిం. ప్రభాస్ హీరోగా మారుతి డైరెక్ట్ చేస్తున్న సినిమా ది రాజాసాబ్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్లో రూపొందుతున్న ఈ చిత్రంలో మాలవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్ వంటి ముగ్గురు హీరోయిన్లు నటిస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు రిలీజ్ డేట్లు మార్చుకున్న ఈ పాన్ ఇండియా మూవీని సంక్రాంతికి విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రమోషన్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఈవెంట్లో నిధికి చేదనుభవం ఎదురైంది. ది రాజాసాబ్ నుంచి సాహస అనే సెకండ్ సాంగ్ని లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికోసం హైదరాబాద్ కుకట్పల్లి హౌసింగ్ బోర్డులోని లులు మాల్లో ఈవెంట్ నిర్వహించారు. హీరోయిన్లు నిధి అగర్వాల్, రిద్ది కుమార్లతో పాటు దర్శకుడు మారుతి, నిర్మాత టీజీ విశ్వప్రసాద్, ఎస్కేఎన్ హాజరయ్యారు. దీనికి పెద్ద సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. అత్యుత్సాహం ప్రదర్శిస్తూ చిత్ర బృందాన్ని ఇబ్బంది పెట్టారు. హీరోయిన్లు కూర్చున్న సోఫాల మీదకు దూసుకొచ్చారు. ఒకనొక టైంలో ఎస్కేఎన్ వాళ్ళను వారించగా వినిపించుకోలేదు. ఈవెంట్ అయిపోయిన తర్వాత నిధి అగర్వాల్ కారు వద్దకు వస్తున్న సమయంలో అభిమానులు ఆమెను చాలా ఇబ్బందికి గురి చేశారు. పెద్ద ఎత్తున ఆమెను చుట్టుముట్టారు. ఒడి అమ్మ బంటి అంటూ అత్యుత్సాహంతో ఆమెపై పడిపోయారు. కొంతమంది ఆమెను తాకే ప్రయత్నం చేశారు. సెక్యూరిటీ కూడా ఫ్యాన్స్ని కంట్రోల్ చేయలేకపోయారు. చివరకు ఎలాగోలో కారెక్కిన నిధి ఇదంతా ఏంటి అంటూ చిరాకు పడ్డారు. ముఖానికి చేతులు అడ్డు పెట్టుకుంటూ అసహనం వ్యక్తం చేశారు. రాజాసాబ్ ఈవెంట్లో నిధి అగర్వాల్ని అభిమానులు ఇబ్బంది పెట్టిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆమె ఎంతగా ఇబ్బంది పడ్డారనేది ఇందులో క్లియర్గా కనిపిస్తుంది. దీనిపై నెటిజన్లు పలు రకాలుగా కామెంట్ చేస్తున్నారు. నిర్వాహకులు సరైన జాగ్రత్తలు తీసుకోలేదని అంటున్నారు. అభిమానం పేరుతో సెలబ్రిటీలను ఇబ్బందులకు గురి చేయకూడదని, అందులోనే ఒక హీరోయిన్ మీద పడిపోవడం సరికాదని అంటున్నారు. నిధి అగర్వాల్ వీడియోపై సింగర్ చిన్మయ్ సోషల్ మీడియా వేదికగా స్పందించారు. జంతువుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్కల కంటే దారుణంగా ప్రవర్తించే మగాళ్ళ గుంపు ఇది. నక్కలను ఎందుకు అవమానించాలి? ఒకే రకమైన మనస్తత్వం ఉన్న మొగాళ్లను గుంపుగా చేర్చితే వారు ఒక మహిళను ఇలాగే వేధిస్తారు. దేవుడు వీళ్ళందరినీ తీసుకెళ్లి వేరే గ్రహం మీద ఎందుకు పడేయడు అని ఎక్స్లో పోస్ట్ పెట్టారు.